కేసీఆర్ కొత్త సచివాలయం కట్టాడు, దానికి సంబంధించి కూడా వాస్తు బాగాలేదు అని చెప్పి పాములు గారు చెప్పారు, అందువల్లే కేసీఆర్ మొన్న ఓడిపోయాడు అనేది కూడా చెప్తుంటారు. నిజమేనా? దానికి నిజం 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 100% నిజం. ఈ కేసీఆర్ గారికి వాస్తు అంటే నమ్మకం, పూజలు అంటే నమ్మకం ఆయనకి. పాపం ఆయన కొత్త సెక్రటరీ బాగా కట్టాడండి. ఆయనకి దండం పెడుతున్నాం సార్. తూర్పు రోడ్డు మీద, తూర్పు రోడ్డు ఉంది, మీద హైదరాబాద్ తూర్పు రోడ్డు ఉంది, ఉత్తరం రోడ్డు ఉంది, దక్షిణం రోడ్డు ఉంది, ఇప్పుడు 4 రోడ్లు ఉన్నాయి. ఆ రోడ్లకి నైరుతిలో దక్షిణ పక్కన పడమర పక్కన కొత్త సెక్రటరీ కట్టాడు. కట్టి దానికి 4 గేట్లు ఇచ్చాడు కాంపౌండ్కి. మీరు చూసారా బాబు తెలంగాణ సెక్రటరీ ఒకసారి చూసారా? మొత్తం 4 రోడ్లు తిరిగాను, నడిసే 2 సార్లు తిరిగానండి మొత్తం. ఒకసారి అంటే మీరు మీ గురించి చెప్తుంటారు, మీరు ఏదైనా అబ్జర్వేషన్ కావాలంటే వెళ్ళిపోయి మొత్తం అన్ని ఒకసారి చూసి వస్తుంటారంట అన్ని చోట్ల. డబ్బులు అయినా కానీ వెళ్ళి చూసి వచ్చేస్తాను నేను. ఓకే, వెళ్ళి అంతా చూసిన పాపం ఇంత బాగా కట్టాడు. అది 4 రోడ్లు పుట్టించారు, దీనికి బ్రహ్మాండం ఉంది. కానీ నడక తప్పు అయింది, ఖచ్చితంగా దీనిలో యజమాని ఓడిపోతాడని చెప్పారు. జడిసారు నేను చెప్తుంటాము, ఏదో ఒక విధంగా ఆయనే వస్తాడు, మంచి తెలివిగలడు అయినా ఏదో ఒకటి చేసి వస్తాడు అని అన్నారు అందరూ. నువ్వు గబక్కని చెప్పేసావు అన్నారు. నేను పెట్టి చెప్పిన మీలాంటి ఛానల్ ఆయన ముందుకు రాకుండా అసిస్టెంట్ చెప్పించాడు, అడిగిచ్చాడు. ఆయన నా ముందుకు రా, కేసీఆర్ గెలుస్తాడు ఓడిపోతాడు అన్నాడు అని. అందుకే ఆయన అడిగి చెప్పి ప్రభుత్వం ఓడిపోద్దని చెప్పాను. దానిలో ఉన్న ప్రభుత్వం ఓడిపోద్ది, రాజు. అది కేసీఆర్ లేకపోతే XYZ ఎవరైనా కానీ. అప్పుడు ఏమైంది, ఆయన మెయిన్ గేట్ సింహద్వారం తప్పెట్టుకున్నాడు. ఆయన తూర్పు ఆగ్నేయంలో పెట్టాడు. తూర్పు ఆగ్నేయం అంటే నిప్పు. ఆ నడక తప్పు. మనకి చదువు చదివలేనా పెద్దవాళ్ళు ముసలివాళ్ళు, అయ్యా బాబు మంచి నడక నడవరా, మంచి దోవ వెళ్ళరా అంటారు. అంతే కదా. లేట్ అయినా మంచి దోవ నడు, అడ్డదోవ వెళ్ళబాగా అంటారు. అట్లాగే ఈ మన హైదరాబాదు కొత్తగా కట్టిన సెక్రటరియట్ మెయిన్ మంత్రులని, ఎమ్మెల్యేలని, మినిస్టర్ ఎవడెళ్ళినా సరే, సీఎంఎల్ని తప్పుడు గేట్ నుంచి వెళ్తున్నారు వాళ్ళు. అందుకే ఓడిపోతారని చెప్పాను నేను. ఓడిపోయాడు. అట్లాగే ముచ్చింతలు ఓకే, చిన్నజీర స్వామి ఆయనకి స్వామి అక్కడ రామేశ్వరం కట్టారు. అక్కడ కట్టేటప్పటికి అన్ని టీవీలు, అన్ని టీవీ 9 అయితే పెత్తరికం తోసేస్తుంది. పెత్తర పనికర ఇదే మంచి నెంబర్ 1 అయిపోతుంది. 216 ఎత్తు అడుగులో అన్ని దేవాలయాలు అని చెప్పొచ్చారు. అవును, ఇదేంటి ఎట్లా చెప్పి నిజమా. అప్పుడు రాష్ట్రపతి వచ్చాడు, ప్రధానమంత్రి వచ్చాడు, రక్షణ శాఖ మంత్రి వచ్చాడు, అందరూ వచ్చారు. హోమ్ మినిస్టర్ వచ్చాడు. అక్కడికి 5,000 మంది పండితులు అక్కడ యజ్ఞం చేశారు. అవును, అన్నీ చేశారు. అన్నీ చూసి సార్ అంత డబ్బు వెళ్ళిపోయా, కారేసుకు వెళ్ళిపోయా. అక్కడికి తోడు నా కొడుకుని తీసుకెళ్ళే 150 రూపాయలు టికెట్, 320 టికెట్ లోనికి వెళ్ళా. మొత్తం పరిశోధన చేసుకున్నా. డబ్బు కట్టే కదా, మొత్తం తిరిగా నేను. అన్ని కూడా తిరిగా, అన్ని చూడొచ్చు, అన్ని తిరిగా. అస్తవ్యస్తం కట్టారు. అది కూడా ఏది నిర్మాణం అనేది కరెక్ట్ ఇట్లా ఉండాలి. నిర్మాణం అనేది కరెక్ట్గా ఉండాలి. ఎట్ట పడితే కడితే ఇప్పుడు అండి పెళ్లి కూతురు ఒక బొట్టెట్టు, పెళ్లి కూతురు అనుకుంటారు, ముఖమంతా బొట్టెడితే కాటుకుందని పిచ్చిది అనుకుంటారు. ఇటు తాళిపడి కట్టాడు, సరి కట్టడు కదా, ఇదే పిచ్చిది కడతా అనుకుంటాడు. అందుకని నిర్మాణం అంత కరెక్ట్గా ఉండాలి. అది నా విధానం. అయినా చూసా, ఇది తిరుపతి కాదు కదా, చిన్న తిరుపతి జోలు కూడా చేయదు, ఇది చిన్న తిరుపతి, అది కూడా జోలు చేయదు అని చెప్పాను నేను. మళ్ళీ మీకు చిన్న పాయింట్ మీ అందరికి అర్థమవుతుంది. వెంకటేశ్వర స్వామి ఉన్నాడు కదా. అవును, ప్రపంచంలో 2వ ఆదాయం దేవాలయం అది. అవును, ఫస్ట్ ఆదాయం అది వాటికన్ సిటీ, తిరుపతి, నెక్స్ట్ తిరుపతి అయింది కదా. మళ్ళీ త్రేతాయుగం దేవుడు భద్రాచలం శ్రీరాముడు, త్రేతాయుగం దేవుడు. మరి డబ్బులు వేయండి దానికి. ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెడితేనే చేయటం. అది పడమర ఫేసు, పడమర పక్కన గోదావరి ఉంది దానికి. అవును, ఎందుకు డెవలప్ అవుతుంది అది, అట్లాగా ఉంటుంది అది. నేను నిన్న మహాశివరాత్రి కదా మొన్న. సార్ నాకు తెలియగడుగుతాను, పుణ్యక్షేత్రాలకి వాస్తు ఏంటండి? అంటే పుణ్యక్షేత్రాలు అదే దేవుడే, దానికి డబ్బులే అన్నాను మేము. దేవుడే కదా, కొన్ని శివాలయాలు కదా, కొన్ని శివాలయాలు భూ చెట్లు ఉంటాయి, మొక్కలు చెట్లు మొలిపి ఉంటాయి, చూడండి. వాస్తు సక్రంగా నా విధానం, వాస్తు సిద్ధంగా దాని మీద వెళ్తాను నేను. ఓకే, లేదా ఇప్పుడు విజయవాడ సత్యనాపురం శృంగేరిపేట ఉంది. అది అట్టాగే ఉంటే శృంగేరిపేట ధర్మకర్త పాపం చలపతిరావు గారు నన్ను పిలిచి ఈ చూడండి ఒకసారి అన్నారు. చూసి చేసి పెట్టా. ఎదురుకుండా కూడా శివాలయం పడవు ఇదే నెంబర్ 1 అయిపోయింది ఇప్పుడు సత్యనాపురంలో, విజయవాడ సత్యనాపురం అంటే. ఓకే, బ్రహ్మ దానిలో నాకు ఆఫీస్ ఇచ్చారు ఫ్రీగా. ఆఫీస్కి పోయి ఎన్నాళ్ళలోనే ఏమన్నా మధ్య లేదు కదా, ఫ్రీ ఇచ్చారు నాకు ఆఫీసు. అట్లాగే నిన్న శివరాత్రి జరిగింది మొన్న, విజయవాడ క్లబ్ దగ్గర ఒక శివాలయం కట్టించా. ఆ శివాలయం శృంగేరి పీఠాధిపతులు వచ్చాక
మా పెద్ద అయిన చిన్న ఆయన వచ్చారు అక్కడికి. అవును. వాళ్ళు వచ్చి శివాలయం చూసి మేము ఏ శివాలయం చూసినా 4 సంవత్సరాలకి వెళ్తాం, ప్రతి ఇప్పుడు సంవత్సరం లోపు 11 నెలలకు వచ్చి అది అంత స్పీడ్గా కట్టించేది. అది ఏ దేవాలయమైనా ఏ నిర్మాణమైనా వాస్తుపరంగా ఉంటే డబ్బులు వస్తాయి, డబ్బు సంపాదిస్తే దేవాలయం. ఆఖరికి పైన వెళ్ళే బెక్క చిక్కినోడు కూడా హుండీలో రూపాయి వేసి వెళ్తాడు. మరి తప్పుడు కడితే డబ్బులు పడ వందుట్టు ఎంతసేపు ఇంటే పెడతా దేవుడు గుడి కోసం మీరు వదిలేదు. అందుకని కొన్ని పాడైపోతున్నాయి. ఇది దేవాలయాల విషయం. ఏ దేవాలయాలైనా వాస్తవంగా ఉంటేనే బాగా అభివృద్ధి అవుతాయి. ఓకే సార్. ఒకటి సార్, ఇంకొకటి కూడా మనం చూసుకున్నట్టయితే మీరు ఇక్కడి నుంచి కాకుండా కొత్త పార్లమెంట్ ఢిల్లీ వెళ్ళారు. వెళ్ళానండి. ఢిల్లీ వెళ్ళి పార్లమెంట్ మొత్తం కలిగి తిరిగి వచ్చారంట. కొత్త పార్లమెంట్ చూసిన తర్వాత మీరు ఏం చెప్తారు? దానికి ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా లేకపోతే ఏంటి? బీజేపీ ప్రభుత్వం ఓడిపోతుందండి అందులో సార్. మీరు నిజంగా చెప్తాను పెట్టకంటే 2019 అంబర్ అసెంబ్లీ ఓడిపోయింది, ప్రభుత్వం ఓడిపోయింది. మీరు చెప్పినవన్నీ జరుగుతున్నాయి అంటారు. అది అట్లాగే కేసీఆర్ ఓడిపోయాడు. నేను చెప్పా, అందరూ చూశారు. ఇది ఓడిపోయాడు, ముఖ్యంగా సులువు అయిపోయింది, సక్సెస్ అయింది. అట్లాగే ఇప్పుడు దానికోసం నాకు మీలాంటి మహానుభావుడు ఢిల్లీ కొత్త పార్లమెంట్ ఫోటో పంపించాడు నాకు. అది చూసుకున్నా. ఈ తప్పులో పడింది ఏంటిది, నిజమేనా, స్వయం గెలిపి తప్పు చూద్దని చెప్పి వెళ్ళిపోయా. గన్నవరం ప్లేట్ ఎక్కి ఢిల్లీలో కారు వేసుకొని కొత్త పార్లమెంట్కి వెళ్ళిపోయా. ఇది 24 వేలు ఖర్చు అయింది నాకు. అయినా నాకు ఇది ఒక ఆనందం, సరదా. వాస్తు ప్రయోగం చేతేనే మనకు తెలుస్తుందండి. సైంటిస్టులు మహానుభావులు రాకెట్లకి షికారికి మా సన్నమామ దేవుడు పెద్ద పొంద చెట్టు రాట్నం అనేవాళ్ళు మా నాయనమ్మలు నిజం అనుకున్నవాళ్ళం మేము. ఇప్పుడు ఏమైంది, షికారికి వెళ్ళొస్తున్నారు మీ పిల్లలు. అంత విజ్ఞానం పెరుగుతున్నందుకు విజ్ఞానం వైపు నడుద్దాం మనం. మూఢనమ్మకాల జోలికి వెళ్ళొద్దు. మళ్ళీ చెప్తాను సార్ మీకు నేను, ఓకే, మూఢనమ్మకాల జోలికి వెళ్ళొద్దు, విజ్ఞానం వైపు వెళ్దాం మనం. అది అందుకని నేను అక్కడికి వెళ్ళా. 4 గంటలన్నర ఉండి అక్కడ నేను మొత్తం వెతికి చూసుకున్నా. తప్పులో పడిపోయింది. తప్పు అంటే అటు ఇటు తప్పు కదండి. అదేమిటండి, అదేం కడతాం ఏంటండి, అంటే బ్లండర్ మిస్టేక్స్ ఉన్నాయా? అంతే ఏమున్నాయండి. మీరు ఏం చూసారు, ఏది తప్పు చెప్తుంది. ఇప్పుడు అదే చెప్పబోతున్నాను నేను. చెప్పండి సార్. పాత పార్లమెంట్ ఉంది. పాత పార్లమెంట్కి ఉత్తరం తూర్పు బ్రహ్మాండమైన ఖాళీ స్థలం ఉంది, సూపర్ ఖాళీ స్థలం ఉంది. దాని తూర్పులో గాంధీ గారి విగ్రహం ఉంది, దాని ఉత్తరం పక్కనే అంబేద్కర్ విగ్రహం ఉంది. అవన్నీ అయినా ఉన్నా కానీ ఇంకా పోవడంతో ఖాళీ ఉంది తూర్పు ఉత్తరం అంతా. అక్కడ ఏం చేశారు, కంగారుగా ఖాళీ స్థలంలో ఈ కొత్త పార్లమెంట్ అదే స్థలంలో కట్టారు దీన్ని. ఎక్కడ బయటకి అట్లా అదే స్థలంలో కట్టారు. కట్టి ఏం చేశారు, ఏ గోడకా గోడ సపరేట్, ఉత్తరం గోడ సపరేటు, తూర్పు గోడ సపరేటు, అన్ని 4 గోడలు సపరేటు. దానిలో ఇట్లా క్రాస్ ఆగారు దానిలోకి. అప్పుడు ఏమైంది, ముఖం దెబ్బతింది, తూర్పు ముఖం దెబ్బతింది. ఉత్తరం పక్క గోడ 15-16 అడుగులు ఎత్తు కట్టారు. దాని నుంచి 20 అడుగులు గదులు కట్టారు. తూర్పు పక్కన గదులు కట్టారు, ఉత్తరం గోడకి గదులు. మన బయట చూస్తేనే గోడ పక్కన తూర్పు గోడ అంటే రాజబజార్కి వెళ్తుంటే రోడ్డు అంటే వెళ్తుంటే మన కాంపౌండ్ కనపడుతుంది, గదులు కనపడవు. కొద్దిగా మలుపు దగ్గర చూసామంటే గదులు ఉన్నాయి, పెద్ద 20 అడుగులు వెడల్పు గదులు అయ్యి. అంటే ఈ కొత్త పార్లమెంట్కి తూర్పు ఉత్తరం మూతడిపోయినాయి. ఓకే, అట్లా ఉండకూడదు. తప్పు కాదు కదా, తప్పు. పాయింట్ అర్థమైంది మీకు? మీ ఆఫీస్ ఉంది, ఆ గోడ మీద ఇంకో నిర్మాణం కట్టకూడదు, కాంపౌండ్ మూతేయకూడదండి. అట్లా మూతాడింది కొత్త పార్లమెంట్. అంటే దీనిలో ఉన్న ప్రభుత్వం ఓడిపోద్దని నిర్ణయించుకున్నాను నేను. మళ్ళీ ఈ కొత్త పార్లమెంట్కి పడవర లేదు, పడవర క్రాస్ అయిపోయింది. మళ్ళీ తూర్పు విషయాన్ని తూర్పు రోడ్ సూప్ అదో మంచిది. తూర్పు కొత్త పార్లమెంట్ తూర్పు రోడ్ సూప్ ఉంది, ఉత్తరం ఉంది, కానీ తూర్పు కట్ అయిపోయింది అక్కడ. ఓకే, మళ్ళీ పడవర పక్కన ఖాయం అయ్యి ఇట్టబడి వెళ్ళిపోయింది. ఇట బిల్డింగ్ షో కోసం తీసుకో. అది అసలు నువ్వు అక్కడ 200 తీసుకుంటే ముందు 200 తీసుకో, అక్కడ 500 తీసుకుంటే ముందు 500 తీసుకో. అట్టా చేయాలి కానీ ఆ కొలతలే రావు దానికి మనకి. ఆ ఇష్టం షో అమ్మం చేశారు అంతే. దాని మూలంగా నేను ఖచ్చితంగా ఉన్న ప్రభుత్వం దానిలో ఓడిపోదండి, బీజేపీ ప్రభుత్వం అది ఓడిపోద్దండి. ఓకే సార్, ఇండియా టుడే దగ్గర నుంచి పెద్ద సర్వే సంస్థలన్నీ బీజేపీ గెలుస్తుందని చెప్తున్నారు, మీరేమో వాస్తు ప్రాబ్లమ్స్ వల్ల ఓడిపోద్దని చెప్తున్నారు. ఎంతవరకు ఇది నిజం అని అనుకోవచ్చు? 3 నిజాలు అయినాయి కదండి. డెఫినెట్లీ ఇది కూడా నిజమే అవకాశం. నిజం సార్. మనం చూసుకుంటామండి, కొత్త 500 మొక్కలు అయిపోయింది. ఒక మొక్క పోద్దు, ఒక మొక్క పట్టుకెళ్తే ఎక్కడ చెల్లుద్ది, బ్యాంక్ పట్టుకెళ్ళి ఒక మొక్క తెమ్మంటాడు కదా. మరి పిల్లడు తెగిపోయింది మొక్క ఎందుకంటారు పిల్ల. నిజాన్ని నమ్ముదాం మనం. ఓకే,
ఆ కొత్త పార్లమెంట్ తప్పు కట్టారండి. మళ్ళీ చెప్తాను నేను, నాకు నచ్చలేదు సార్, నాకు నచ్చలేదు, అందరికీ జనానికి ఆహా ఊహ అనుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పే ఇల్లు చూసినా బిల్డింగ్లు చూసినా ఇది కరెక్ట్ కాదని చెప్తే అది నిజం అవుతుంది నాకు. ఓకే. నేను విజ్ఞాన వాస్తు గ్రంథాలు ముందే రాశాను నేను. బ్రహ్మాండంగా సేల్ అయినాయి. ఎంఎస్ గోల్డ్ ప్రింట్ చేశారు అది. ఒక పుస్తకం ఉంటే అక్కడ ఇచ్చే పాపం మీలాంటి ఆయనకి ఇచ్చా అక్కడ. ఓకే. ఎవరైనా ఆయన ఇంతలాగా ఇచ్చారు. ఓకే. అదే ఏ టీవీ అది అది ఇచ్చాలేదు, అది ఒకటే ఉన్నా నా దగ్గర అది. ఓకే. 2 3 తెద్దాం అనుకుంటే ఒకటే తెచ్చా.